దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనములు. దేవుని వాక్యము ధ్యానందాము. లూకాసు వార్త 6వ అధ్యాయము 39వ వచనం. మరియు ఆయన వారితో ఉపమానము చెప్పెను, గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి దారి చూపగలడా? వారిద్దరును గుంటలో పడుదురు గదా. శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు. సిద్ధుడైన ప్రతివాడును తన బోధకుని వలె ఉండును. నీవు నీ కంటిలో ఉన్న దూలమును ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూడనేలా? ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మదేవుడు ఉదయకాల సమయంలో మన అందరితో మాట్లాడుచు ఉన్నారు. ఆయన శరీరధారిగా ఉన్న దినాలలో ప్రజలకు వాక్యాన్ని బోధిస్తూ ఉండేవారు. అనేక మంది ప్రజలు ఆయన మాటలు వినుటకు వచ్చేవారు. ప్రియులారా, ఆయన వారితో మాట్లాడుతుండగా ఉపమానం చెప్పారు. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి దారి చూపగలడా? గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి దారిలో చూపుతాడండి. ఇద్దరు కలిసి గుంటలో పడతారు. దారి చూపాలంటే ఒక వ్యక్తికైనా కనబడాలి. గనుక గ్రుడ్డివాడు ఇప్పుడు గ్రుడ్డివానికి దారి చూపలేడు. పాపములో ఉన్నవాడు పాపమును తీసివేయలేడు. ఎదుటివానికి చెప్పాలంటే ముందు నువ్వు నీతిగా బ్రతకాలి. నీతి లేకుండా చెడుతనము చేస్తూ, చెడు పనులు చేస్తూ, పాపము చేస్తూ ఎదుటి వాళ్ళు నీతిమంతులుగా ఉండాలంటే వారు ఆ మాట వినలేరు కదండి. అలాగని నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసివేసి ఎదుటివానిలో ఉన్న నలుసును తీసివేయటం సులభము కదా. ఆ యొక్క నలుసు కనపడాలంటే ఈ కంటిలో ఉన్న దూలాన్ని తీసివేయాలి. అలాగే మనం ఎదుటివారికి బోధించినప్పుడు, ఎదుటివారితో మాట్లాడినప్పుడు, ఎదుటివారికి నీతులు చెప్పేటప్పుడు మనము నీతిగా, యథార్థంగా, నమ్మకమైన బోధ చేసేవారిగా మనం ఉండాలి. ప్రియా దేవుని బిడ్డలారా, చాలామంది ఇటువంటి వారే ఉంటారు. గ్రుడ్డివారిలాగా ఉంటారు. గ్రుడ్డివారికి దారి చూపాలనుకుంటారు. వారి కంటిలో పెద్ద దూలం ఉంటుంది, కానీ ఎదుటి వాళ్ళ కంటిలో నలుసుని వెతుకుతారు. వాళ్ళ కుటుంబ పరిస్థితులు వారు చూసుకోరు. వారి గురించి వారు ఆలోచన చేయరు. వారు ఎన్ని చేసినా రైట్ అనుకుంటారు. ఎదుటి వాళ్ళు ఏదైనా చిన్నది చేస్తే అది భయంకరమైన తప్పని ప్రచారము చేస్తూ ఉంటారు. కనుక వారి జీవితాలు ఫలించవండి. వారి సమస్యలు గుండా ప్రయాణము చేస్తూ ఉంటారు. వారి జీవితాలు అభివృద్ధి, ఆశీర్వాదం కలగదు. కారణం ఏమిటంటే వారి కంటిలో దూలమున్నది. ఒకవేళ దూలముందని ఎవరు చెప్పినా వారు వినరు. నాకే చెప్పే అంతటి వారయ్యారని ఆలోచన చేస్తూ ఉంటారు. వితండవాదులు, దేవుని సన్నిధిలో శాస్త్రులు, పరిసయ్యులు కూడా ఆయన బోధిస్తూ ఉంటే ఆ విధముగానే మాట్లాడుతూ ఉండేవారు. అందుకే వారు దేవుని చూడలేకపోయారు. ఆత్మీయమైన పోరాటాన్ని పోరాడలేకపోయారు. ఆత్మ బలమును సంపాదించుకోలేకపోయారు. పరిశుద్ధాత్మని సహాయం వారు కోరుకోలేకపోయారు. కనుక వారు అలా మిగిలిపోయారు. ఆయన మాట్లాడుతూ ఉండగా అనేకమైన వక్ర మార్గాల వైపు వారు మళ్ళిస్తూ మాట్లాడుతూ ఉండేవారు. వారికి యేసు ప్రభువారు వారిని గద్దిస్తూ ఉండేవారు. ప్రియా దేవుని బిడ్డలారా, ముందు మనం ఎలా ఉన్నాం చూసుకోవాలి. తర్వాత ఎదుటి వారికి చెప్పేవారిగా మనం ఉండాలి. మనము గ్రుడ్డితనము కలిగి ఉండి ఎదుటి వారికి మంచిగా నడమంటే ఎలాగ నడుస్తారండి? ఆలోచన చేయాలి. ఈ యొక్క ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మన జీవితం ఎలా ఉందో దేవుని ఎదుట? మనము పరిశుద్ధంగా ఉన్నామా? దేవుని భయముతో బ్రతుకుతున్నామా? తగ్గింపు జీవితం మనలో ఉందా? ఎటువంటి గర్వము పని చేయకుండా ఎప్పటికప్పుడు వాక్యము ద్వారా సరవుతున్నామా? ఆలోచన చేసి దేవుని సందులో సాగిపోవాలని కోరుకుంటే మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన అండి. అత్యంత కృపగలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకై వందనాలు.
ఈరోజు ప్రత్యేకంగా మాతో అందరితో మాట్లాడావు. ముందు నీ కంటిలో ఉన్న దులాన్ని తీసివేసుకో, ఎదుటివానిలో ఉన్న నలుసు నీకు తేటగా కనపడద్దని మీరు హెచ్చరిక చేశారు. అవును ప్రభువా, నాయన మేము ఇతరులకు చెప్పే ముందు మేము ఎలాగున్నాము, మా బ్రతుకు ఎలాగుందో, మా పరిస్థితులు ఎలాగుని ఆలోచించుకునే ఆత్మజ్ఞానమును మాకు దయచేయండి నాయన. అప్పుడే మేము నీ సన్నిధిలో నమ్మకంగా బ్రతకగలుగుతాం నాయన. ఎదుటి వారి గురించి మంచిగా మేము ఆలోచన చేయగలుగుతాం తండ్రి. అటువంటి జీవితము, పరిశుద్ధత మాకు దయచేయండి. ఎవరి కష్టంలో, బాధలు, ఇబ్బందులు ఉన్నారు వారికి నీ సహాయం పంపించమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు దీవించును గాక. ఆమెన్.